మనం ఇప్పుడు చేనేత కార్మికుల దగ్గర ఉన్నాం. నమస్తే అండి. నమస్తే. పేరు? రమ. ఎన్ని చేస్తారు ఇవన్నీ? 3, 4 డైలీ. డైలీ. నెలకి ఎన్ని చేస్తారు అట్లా? నెలకు ఒక 100, 120 అంతే. చెప్పండి. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఉన్నాయి. తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ఉంది? తెలంగాణ రాకముందుకు ఏ విధంగా ఉంది? మీ కార్మికులను, చేనేత కార్మికులను ఎవరు ఆదుకున్నారు? కేసీఆర్ ఇప్పుడు మంచిగానే ఉంది, మాకు మంచిగానే ఆదుకున్నారు కేసీఆర్. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? ఇది బాగానే ఉంది. ఏది అభివృద్ధి చేసింది అనుకుంటున్నారు? కాకపోతే ఈ తెలంగాణ వచ్చిన కానీ కొద్దిగా చేనేతకు అయినా దేనికైనా కొంచెం బాగానే ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి రావట్లేదా? ఈ మధ్య వస్తుండు కొద్దిగా మాకు కూడా బాగానే ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. పేరు? ఆడే మార్కండే. చెప్పండి. రోజుకి ఎన్ని ఇస్తారు? రోజుకు 4-5 వరకు ఇస్తాం. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా పోటాపోటీ ఉన్నాయి. ఈ డివిజన్లో చూసుకుంటే ఏది అభివృద్ధి చేసింది? మీ చేనేత కార్మికులను ఎవరు ఆదుకున్నారు మరి? మా చేనేత కార్మికులను అంటే ఇప్పుడు పట్టించుకునేది మాత్రం అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం. మాకు చేనేత పింఛని, తర్వాత మళ్ళీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా మా పింఛని ఇప్పుడు మాకు 2 వస్తాయి. ఇప్పుడు మరి మీరు దేనికి ఓటేయబోతున్నారు? మేమైతే ఇప్పటి వరకు అయితే ఇక టీఆర్ఎస్కే ఓటిద్దాం అనుకుంటాను. ఎందుకంటే మాకు అభివృద్ధి పథకాలు మాకు వచ్చినాయి కాబట్టి మాకు ఆ ప్రభుత్వమే బాగు చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తే మిమ్మల్ని పట్టించుకుంటా అనుకుంటున్నారా? లేకుంటే దీంతో ఆల్రెడీ పదవి ఉంది కాబట్టి వదిలేస్తారు అనుకుంటున్నారా? లేదు, పట్టించుకుంటాడు. మాకు పథకం పెట్టింది కాబట్టి రెగ్యులర్గా మాకు కంటిన్యూ చేస్తానని కూడా చెప్పిండు పథకాలు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మరి సమస్యలు వచ్చినప్పుడు ఈ డివిజన్కి వస్తున్నారా? వస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు. మా సమస్యలు ఏమైనా ఉంటే మేము చెప్తే మా కార్మికుల సమస్యలు కూడా కొన్ని నెరవేర్చారు టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ని చూసి ఓటేస్తారా లేదంటే స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? కేసీఆర్ అంటే ఆయన అధ్యక్షుడు కదా, పదవి ఉన్నది కాబట్టి ఆయన చేసేటువంటి పనులు పథకాలు మాకు నచ్చుతున్నాయి కాబట్టి ఆయన చూసే ఓటేస్తాం మేము. ఓకేనండి, థ్యాంక్ యూ. చెప్పండి. పేరు? సంధ్యారాణి. ఏం చేస్తుంటారు? బీడీలు. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా పోటాపోటీన్నారు. ఇక్కడ చూసుకుంటే ఏది గెలిచే అవకాశం ఉంది? కేసీఆర్దే కనబడుతుంది. ఎందుకంటారు? పింఛన్ల ద్వారా. మీకు బీడీల పింఛన్ వస్తుందా మరి? వస్తుంది. ఎంత? 2000.